నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ 178. నెక్స్ట్ డే మార్నింగ్ పొట్టీస్ బారసాల ఫంక్షన్కి హడావిడిగా రెడీ అవుతూ ఉన్నారు అందరూ. మన అంజు బేబీ కోసం స్మూత్గా పిల్లలకి ఇరిటేషన్ కలగకుండా కాటన్ అండ్ గ్రాండ్ చీరని ఆమె కోసం సపరేట్గా నేయిస్తాడు హర్ష. అప్పుడే బాత్ చేసి బయటికి వచ్చిన అంజు బేబీని అమాంతం చుట్టేస్తాడు హర్ష. హే, నువ్వేంటి ఇక్కడ అంటూ కంగారు పడుతుంది అంజలి. ఏమైంది బేబీ, అలా కంగారు పడుతున్నావు? సడన్గా పట్టుకుంటే భయం వేయదా? దేనికి భయం? మన రూమ్లోకి ఎవరొస్తారు? ఎవరు రారనుకోండి, మరి దేనికి భయం? ఏమో, భయపడ్డాను. టవల్లో ఉన్న అంజలిని చూస్తూ వెనక నుండి హత్తుకుని, నీ అందమేంటి బేబీ, రోజు రోజుకి ఇలా పెరిగిపోతుంది అంటూ ఆమె కట్టుకున్న టవల్ని స్మూత్గా రిమూవ్ చేస్తుంటే చేయి మీద ఒక్కటేస్తుంది. ఓయ్, ఏంటి అలా కొడుతున్నావు? మరేంటి నువ్వు చేసే పని? ఏం చేస్తున్నాను బేబీ? నా బేబీ అందాలని చూడాలనుకోవడం తప్పే. ఇప్పుడు నన్ను అలా చూస్తే ఊరుకుంటారా బాబు? అక్కడ బారసాలకి టైం అవుతుంది. ప్లీజ్ బేబీ, నిన్ను ఇలా చూస్తూ కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. స్నాక్స్ ఇవ్వచ్చుగా అనగానే, ఇప్పుడు స్నాక్స్ తింటా కూర్చుంటే లేట్ అయిపోతుంది బాబు, వచ్చాక ఇస్తాలే అంటున్న అంజలిని ముందుకు తెచ్చుకొని, ఇప్పుడే కావాలి అంటూ ఆమె టవల్ లోపలి నుండి చెయ్యి పెట్టి దగ్గరగా అదుముకొని అతడి చేతులు ఆమె నడుం మడతలని సవరిస్తుంటే, ఓయ్ వదులు, లేట్ అవుతుంది అనగానే, మనం వెళ్ళందే ఎలా స్టార్ట్ అవుతుంది బేబీ అంటూ అతడి చేతులని అంజు పొట్ట మీదకి తీసుకురాగానే అతను చేతులపై దబదబా వాయిస్తుంది అంజలి. ఏయ్, ఏంటి అలా కొడుతున్నావు? మరేంటి, కనీసం వాళ్ళు పుట్టి 21 డేస్ కూడా కాలేదు, చేసే పనులేంటి? అబ్బా, ఏం చేయను బేబీ, కోహినూర్ డైమండ్ని పక్కన పెట్టుకుని కామ్గా పడుకోవడం చాలా కష్టంగా ఉంది. మరేం చేద్దాం, ఈరోజు నైట్ కమిట్ అయిపోదామా అని కళ్ళెగరేస్తుంది అంజలి. నోటి నుండి అలాంటి మాటలు ఎక్స్పెక్ట్ చేయని హర్ష బాబు షాకింగ్గా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉన్నాడు. చెప్పు, కమిట్ అవుదామా అంటుంది మళ్ళీ. ఆమెని ఇంకాస్త దగ్గరికి అదుముకొని, కమిట్ అవ్వాలనే ఉంది, బట్ నాకు దానికంటే నీ హెల్త్ ముఖ్యం అంటూ టవల్ నుండి పొంగిన ఎదపొంగులు కళ్ళకి కనువిందు చేస్తుంటే అతడి గుండె వశం తప్పుతుంటే, వా ఏమున్నావు బేబీ, నిన్ను ఇలా చూస్తూ బ్రతికేయచ్చు తెలుసా అంటూ ఆమెని గట్టిగా అదుముకొని ఆమె చెస్ట్ మీద పెదవులు ఆంచగానే కరెంట్ షాక్ కొట్టినట్లు అవుతుంది అంజలికి. అలాగే అతడి పెదవులని ఆమె మెడవంపులోకి తెస్తూ చిన్నగా పెక్కించి ఊరిస్తున్న పెదవులని గాఢంగా ముడివేస్తాడు. అంతలో కేర్మని డిటిహెచ్ రేంజ్లో బుడ్డిగాడి అరవడంతో టక్కున పెదవులను వదిలి వెనక్కి తిరిగి చూస్తాడు హర్ష. రేయ్, ఏమైంది బే, చెవులు చిల్లులు పడేలా అలా అరుస్తున్నావు అంటూ బెడ్ దగ్గరికి వచ్చాడో లేదో కామ్ అయి కిలకిలా నవ్వేస్తున్నాడు బుడ్డిగాడు. అమ్మ బుడ్డి, ఇప్పటి వరకు టాప్ లేచిపోయేలా అరిచి ఇప్పుడేమో హిహి అని నవ్వుతున్నావా అని అనగానే, అదేంటి హర్ష, వాడు నిద్ర లేచి మనం కనబడకపోయేసరికి భయపడి ఏడ్చాడు, ఎందుకు వాడి మీద అలా అరుస్తావు అనగానే అంజలిని షార్పుగా చూసి, బేబీతో ఏకాంతంగా ఉన్నప్పుడే అరవాలా అంటూ వాడిని కొట్టేలాగా చూస్తూ ఉన్నాడు. బుడ్డిగాడేమో వాడి ప్లాన్ సక్సెస్ అయినట్లు తెగ నవ్వేస్తున్నాడు. కడుపులో ఉన్నప్పుడు చెప్పాడుగా నా మీద రివ్యూని తీసుకుంటానని, స్టార్ట్ చేసినట్లున్నాడు విధవ అని తిట్టుకుంటూ టవల్లో ఉన్న అంజలిని చూసి చిన్నగా నవ్వి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉన్న కవర్ని చూసి ఏంటా అని తీయబోతుండగా టక్కున ఆ టవల్ని పట్టి లాగుతాడు బాబు. అంతే, సెకండ్లో గిర్రున తిరిగి హర్ష ఒడిలో పడిపోతుంది ఆమె టవల్ హర్ష చేతిలో చిక్కగా. ఓయ్, నీకు సిగ్గులేదు, వదులు అంటూ గింజుకుంటూ ఉంటుంది అంజలి. సిగ్గెందుకు బేబీ అంటూ బంగారు వర్ణంలో మెరుస్తున్న హిమాలయం లాంటి విశాలమైన వీపు మీద అతడి పెదవులు నాట్యం చేస్తుంటే ఒంట్లో ప్రకంపనలు జరిగి ఇటువైపు తిరిగి అమాంతం అతడిని చుట్టేస్తుంది అంజలి. వితౌట్ టవల్లో ఉన్న ఆమె శరీరం అతడికి తగులుతుంటే ఒక్కసారిగా ఇద్దరి తనువులు కంపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ ఏం జరుగుతుందో సెన్స్ చేసిన హర్ష ఆమెను చూడకుండానే పక్కన టవల్ తీసి మునుపటిలా చుట్టేస్తాడు. అబ్బా, చంపుతున్నావు, ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు? ఛీ, నీతో కలిసి నేను కూడా చెడిపోతున్నాను అని ముద్దుగా తిట్టుకుంటూ డ్రెస్సింగ్ టేబుల్పై ఉన్న చీరను చూసి ఆశ్చర్యపోతుంది. వావ్, ఎంత బాగుంది శారీ అని చీరని చేతితో తడుముతూ థ్యాంక్ యూ హర్ష అంటుంది. థ్యాంక్స్ దేనికే, మరి సెలక్షన్కి బాబు, నాకు కూడా అంత మంచి చీరలు సెలెక్ట్ చేయడం రాదు తెలుసా
నీకేంటి పాప, రాస్తున్న అర్చు పాపకు కూడా రాదు. టేబుల్పై ఉన్న పెట్టికోట్ తీసి వేసుకుంటూ ఉంటుంది. ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్తో చాలా గ్రాండ్గా ఉంటుంది బ్లౌజ్ కూడా వేర్ చేసి చీరని కట్టుకుంటూ ఉండగా హర్ష వచ్చి వెయిట్ వెయిట్ అంటూ దగ్గరికి వచ్చి చీరని చేతిలోకి తీసుకుంటుండగా, ఓయ్, నీకు చీర కట్టడం కూడా వచ్చా? ఇదేమైనా బ్రహ్మ విద్య రాకపోవడానికి? కడితే అదే వస్తుంది అంటూ ప్రాక్టీస్ ఉన్నవాడిలా పర్ఫెక్ట్గా కడుతుంటే ఆశ్చర్యపోయి చూస్తుంది అంజు బేబీ. నువ్వేంటి బాబు, ఇంతకుముందు ఎవరికైనా కట్టావా ఏంటి? ఇంత బాగా కట్టేస్తున్నావు? అవసరం లేదు పాప అని ఆమె చెవి దగ్గరికి వచ్చి, నీ చీర విప్పుతుంటే ఒక్కో కుచ్చిళ్ళు ఎలా కట్టావో చూసేశాను బేబీ. మైండ్లో అలా రిజిస్టర్ అయిపోయింది అంతే. దీనికి నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పు అంటూ చీరని పర్ఫెక్ట్గా కట్టి మిర్రర్ ముందు నిలబెట్టాడు బాబు. ఇక ఆమె జుట్టు నుండి కారుతున్న వాటర్ని టవల్తో తుడుస్తూ ఉండగా ప్రిన్సెస్ లేవడంతో ఆమెను వదిలి, ఓ మై డియర్ అంటూ క్రెడిల్లో ఉన్న పాపని చేతిలోకి తీసుకొని అంజు దగ్గరికి వచ్చి, ఇదిగో పాపకి ఫీడ్ చేయి అనగానే కోపంగా చూస్తూ ఉంటుంది అంజు. ఏమైందే అలా చూస్తున్నావు అని కళ్ళెగరేస్తాడు. వాడు ఏడిస్తేనేమో తిట్టావు, ఇప్పుడు తమరి కూతురు ఏడిస్తే మాత్రం ఓ తెగ హైరాణ పడిపోతున్నావు అనగానే, వాడికేంటే, వాడికేమీ కాదు, ముందు నా పాపకి ఫీడ్ చేయి అంటూ అరిచి అంజలి చేయి పట్టి బెడ్ మీద కూర్చోబెట్టి పాపని తీసి అంజు చేతిలో పెడతాడు. మూతి తిప్పుకుంటూ పాపని తీసుకుని ఫీడ్ చేసి హర్ష చేతికిస్తుంది. ఇక హెయిర్ ఆరడంతో జడ వేసుకుని నిండుగా మల్లెపూలు కనకంబరాలు కలిపి అల్లిన పూలు పెట్టుకొని ఎదురుగా టేబుల్పై ఉన్న నగలు వేసుకుని బారసాలకి ముస్తాబవుతుంది. ఏంటి బాబు, తమరు రెడీ అవ్వరా? శ్రీమతి గారు రెడీ అయ్యాక నేను రెడీ అవుదామని చూస్తున్నాను. ఎందుకో మరి నా పాపను ఎవరెత్తుకుంటారే అని పొట్టిని చూడగానే మిటుకు మిటుకు చూస్తున్న బుల్లి బేబీని చూస్తూ పాప బుగ్గలపై ముద్దు పెడతాడు. అతడి గడ్డం గీరుకుపోయి క్రయింగ్ ఫేస్ పెట్టింది బుడ్డి. వద్దమ్మ అంటూ అంజు చేతిలో పెడతాడు హర్ష. అంజలి పాపని తీసుకొని రెడీ చేస్తూ ఉండగా అప్పుడే లోపలికి వస్తారు నిత్య, శ్వేత. అక్క, పొట్టిదాన్ని నాకు ఇటివ్వు, నేను రెడీ చేస్తాను అంటూ పాపని తీసుకుంటుంది. శ్వేత, వదిన, నేను నా అల్లుడిని రెడీ చేస్తాను అంటూ బాబుని తీసుకెళ్ళిపోతారు. ఇక వాళ్ళు వెళ్ళగానే తల తిప్పి చూసిన అంజలి కళ్ళు చెదిరిపోతాయి. బాబు రాయల్ బ్లూ కలర్ షర్ట్, ఫార్మల్ పాయింట్, అతడి షర్టు నుండి బయటకి కనిపిస్తున్న ఒక్కో ప్యాక్ చూస్తూ పిచ్చ హాటుగా కనిపిస్తున్న బాబుని చూసి పాపం మది వశం తప్పుతుంటే గుండె మీద చెయ్యి వేసుకుని ఊరు కళ్ళు తెరుచుకొని మరీ చూస్తుంది అంజలి. మిర్రర్ నుండి చూసిన హర్ష, ఏంటి బేబీ అలా చూస్తున్నావు, నన్ను కొరికేస్తావా ఏంటి? ఇంత హ్యాండ్సమ్గా రెడీ అయితే కొరకరా అనగానే ఆమె నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని, అవునా, అయితే కొరుకు చూద్దాం అనగానే అతడి మోముని ఆమె 2 చేతుల్లోకి తీసుకొని బుగ్గని గట్టిగా కొరుకుతుంది. ఏయ్ రాక్షసి, ఏంటే అలా కొరికేశావు? నేను నిన్ను కొరకనా అనగానే, నేను ఈ ఒక్కసారి బైట్ చేస్తేనే అలా అనిపిస్తుంది. మరి మనం కలిసిన ప్రతిసారి నువ్వు నాకు చాలా బైట్స్ ఇస్తావు. అప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుంది ఒక్కసారైనా ఆలోచించావా? కానీ ఆమెను దగ్గరికి తెచ్చుకొని ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ, పెయిన్గా ఉంటుందా బేబీ అని అడుగుతాడు బాధగా. లేదు హర్ష, ఊరికే అన్నాను, నువ్వు ఇచ్చే పెయిన్ చాలా ఇష్టం నాకు అనగానే ఆమె మెడవంపుల్లో చిన్నగా బైట్ ఇచ్చి వదులుతాడు. టక్కున దూరం తోసేస్తుంది అంజలి. ఓయ్, ఏమని చెప్పాను కదా అని అప్పుడే బయటిస్తావా? ఎవరైనా చూస్తే? ఏముంది, మా ఆయన తీపి ముద్దును ఇచ్చాడని చెప్పు అని కళ్ళెగరేస్తాడు. అంతలో సింధుజ అంజు అని పిలవడంతో, ఇగో అత్తయ్య గారు పిలుస్తున్నారు, పద, లేట్ అవుతుంది, ఇప్పటికే చాలా ఓవర్ చేశావు అని కసిరి అక్కడి నుండి వెళ్తుండగా ఆమె చెయ్యి పట్టి ఆపి, ఈ చీరలో చాలా సెక్సీగా ఉన్నావు బేబీ, నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది అనగానే, ఏం చేద్దాం చెప్పు అంటుంది. సర్లే, చేసేదేముంది పద అంటూ బయటికి వస్తారు. ఇక అందరూ రెడీ కావడంతో బుడ్డీస్ని కూడా రెడీ చేసేస్తారు. పొట్టోడికి వైట్ కలర్ నేసిన పట్టు పంచ చొక్కా ముందుగా తొడిగి పాపకి కుచ్చుకోకుండా కాటన్ ఫ్రాక్ వేసి చెంపకి చుక్క, నుదుటిన పెద్ద కాటుక బొట్టు, కాటుక, దిష్టి తగలకుండా శ్వేత పిన్ని గారు కూతురికి ఫేస్ పైన ఎక్కడ పడితే అక్కడ బొట్లు పెట్టి రెడీ చేస్తుంది. ఏంటి శ్వేత, దానికి అన్ని బొట్లు పెట్టావు అంటుంది అంజలి. అమ్మో, నా కూతురికి దిష్టి తగిలితేనో అంటుంది శ్వేత. అవును శ్వేత, మంచి పని చేశావు, మళ్ళీ నా ప్రిన్సెస్కి దిష్టి తగులుతుంది కదా
అనగానే శ్వేత చిన్నగా నవ్వి ని తీసుకెళ్ళి బావగారి చేతిలో పెడుతుంది. ఇక అందరూ రెడీ అవ్వడంతో మామ్ ఇక వెళ్దామా అంటుండగా అంతలో జమీందార్ గారు వాళ్ళు, శేఖర్ ఫ్యామిలీ అందరూ రావడంతో అక్కడి నుండి హాల్కి బయలుదేరుతారు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.